దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుకుని ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు శుక్రవారం కనుక ప్రార్థనకు సంబంధించిన వాక్య ధ్యానం చేద్దాం. విజ్ఞాపన, ఈరోజు శుక్రవారము విజ్ఞాపన ప్రార్థన దినము, ఉపవాస ప్రార్థన దినము కనుక ప్రార్థనకు సంబంధించిన వాక్య ధ్యానము అలాగే పాట కూడా పాడి ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న వాక్యము చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదివిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు సువార్త ప్రయాణాల్లో 2వ ప్రయాణంలో జరిగిన సంఘటన ఇది. పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశారు. అందులో ఇది 2వ సువార్త ప్రయాణంలో జరిగిన సంఘటన. 16వ అధ్యాయం ప్రారంభం చూస్తే 2వ సువార్త ప్రయాణం కనపడుతుంది. అయితే ఈ 16వ అధ్యాయంలో 25వ వచనం చదివాం కదా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించారు, కీర్తనలు పాడి ప్రభుని స్తుతించారు. ఎక్కడ ప్రార్థించారు, ఎక్కడ స్తుతించారు ఆమె జాగ్రత్తగా గమనిస్తే చెరసాల్లో అన్యాయంగా మరి పౌలును శీలను పట్టుకుని అధిపతులు, న్యాయాధిపతులు వీళ్ళందరూ కూడా పట్టుకుని వారిని ఏం చేశారంటే కొట్టారు, బెత్తములతో కొట్టారు, గాయాలు చేశారు. రకరకాలుగా వారి వస్త్రాలు కూడా లాగివేసి, ఇక్కడ రాయబడింది కదా, వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టను ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను ముందు వారిని లోపలి చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. కాళ్ళకు బొండ వేసి అంటే భయంకరంగా వారిని కొట్టి లోపలి చెరసాలలో వారిని పాడవేశారు. ప్రియులారా, వారికి చాలా భయంకరమైన గాయాలు, దెబ్బలు ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారో తెలుసండి, వారు చెరసాల్లో ప్రభుని స్తుతించి ప్రభునామాన్ని ఘనపరిచారంట. మధ్యరాత్రి వేళ ప్రభుని స్తుతించి ప్రభుని
ఘనపరిచారంట. ఇక్కడ అద్భుతం జరిగింది. వారు ప్రభుని స్తుతించడం ద్వారా, ప్రభుని ఘనపరచడం ద్వారా, ప్రభు నామాన్ని మహిమపరచడం ద్వారా, అది వారి గాయాలైనప్పటికీ, రక్తాలు వచ్చుతున్నప్పటికీ, చాలా భయంకరమైన వేదన వారి హృదయంలో ఉన్నప్పటికి కూడా వారి ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని స్తుతించి, ప్రభువుకి ప్రార్థించి, ప్రభువుని దగ్గర విజ్ఞాపన చేస్తారంటే పిల్లరా. మధ్యరాత్రి వేళ ఆ విధంగా పాటలు పాడి ప్రభువుని స్తుతించినప్పుడు అందులో ఉన్న ఖైదీలు కూడా విన్నారంటే పిల్లరా. అన్యాయంగా వీరిని చెరసాల్లో వేశారు. ఏ తప్పు చేశారంటే ఏ తప్పు చేయలేదు. కానీ పైన మనం చూస్తే 16వ చూస్తే పుతోను అని దయ్యం పట్టిన చిన్నది ఆమెని విడిపించారు. ఆ దయ్యము దురాత్మ నుంచి వీరు విడిపించారు. విడిపించడం ద్వారా ఆ దయ్యం పట్టిన చిన్నది యొక్క యజమానుడికి లాభం పోవడం వల్ల, అంటే ఆ చిన్నది సోది చెప్పేది, సోది చెప్పడం ద్వారా వచ్చే ధనము వల్ల ఆ యజమాని బాగుపడేవాడు. కనుక ఆ సోది చెప్పే దయ్యం పట్టిన ఆ చిన్నదిని మరి బాగు చేశారు. కనుక వీళ్ళు ఆ యజమానికి లాభం పోయిందంట. ఇక్కడదే రాయబడింది. 50 చూస్తే 19 చూస్తే ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలుని శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఇడ్చుకుని పోయాడు. అవును, అన్యాయపు లాభము కోసం వారు ఆరాటపడ్డారు. ఆ చోద చెప్పే చిన్నది బాగుపడటం ద్వారా మరి వారికి లాభం పోయింది. కనుకనే పౌలు శీల మీద అన్యాయంగా ఏ తప్పు చేయనప్పుడు కూడా అన్యాయంగా వారిని కొట్టించి చెరసాలలో వేయించినప్పుడు కూడా పౌలు శీల మరి దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించి గణపరిచి ప్రార్థించారు. దేవుని నామాన్ని గణపరిచారు పిల్లలు. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. చెరసాల పునాదులు, తలుపులు అన్నీ కూడా తెరవబడ్డాయంట. పునాదులు అదిరిపోయినాయంట. అందరి బంధకాలు కూడా తెగిపోయినాయి. బైబిల్లో మనం చూస్తున్నాం. చెరసాల నాయకుడు కూడా భయపడిపోయాడు. ఆ చెరసాల నాయకుడు చివరికి ఏం జరిగిందంటే చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. చెరసాల నాయకుడు పౌలు శీల యొక్క దేవుని తెలుసుకుని చెరసాల నాయకుడు రక్షించబడటమే తన కుటుంబంతో కూడా రక్షించబడి బాప్తిస్మం తీసుకుని సంతోషించారని పిల్లలు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ప్రార్థన ద్వారా అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ, ప్రతికూల పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పటికీ మనం ప్రభుని స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు, మన పనులు మనం చేసుకుంటూ మన ప్రభుతో గడుపుతూ మనం పాటలు పాడి ప్రభుని స్తుతించినప్పుడు మన యొక్క స్థితిగతులు దేవుడు మారుస్తాడు. ఎవరిని స్తుతించడం ద్వారా స్థితిగతులు మారుతాయి, ప్రార్థించడం ద్వారా పరిస్థితులు మార్చబడతాయి. కనుక ప్రార్థన విషయంలో మనం నిర్లక్ష్యం ఉండగా, ప్రార్థన విషయంలో మనం వెనకంజి వేయకుండా మనం ప్రార్థించినప్పుడు ఏ విషయం గుండా, ఏ విషయంలో ఏ విషయం పట్ల భయపడుతున్నావో, బలహీనపడుతున్నావో, లేదా భయాందోళన చెందుతున్నావో, లేదా అనారోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో కావచ్చు, లేదా పరిసర విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయితే మనం భయాందోళన చెందుతున్నామో ఆ పరిస్థితులను మన దేవుడి దగ్గర చెప్పినప్పుడు, అంతే అదే పరిస్థితుల్లో మన ప్రభుని స్తుతించి ప్రభు నామాన్ని ఘనపరిచినప్పుడు వీళ్ళ దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆనాడు పౌలు శీలకు భయంకరమైన గాయాలు ఉన్నాయి. భయంకరమైన బాధ వారి శరీరం మీద ఉంది. కొట్టారు, కొరడ దెబ్బలు కొట్టారు, చీల్చ రక్తం వచ్చే విధంగా వారిని గాయపరిచారు. అయినప్పుడు కూడా వారు మధ్యరాత్రి వేళ ఆ భయంకరణ అక్కడ అనుకూలం లేదు, అసలు ప్రతికూల పరిస్థితి అక్కడంతా కూడా చెరసాల్లో. అయినప్పుడు కూడా వారు ప్రభుని స్తుతించి ప్రభు నామాన్ని ఘనపరిచారు, ప్రార్థించారు. కనుక వారి జీవితంలో దేవుడు గొప్ప సమాధానం, నెమ్మదినిచ్చి విడుదల అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా సమాధానము, సంతోషము, నెమ్మది, విడుదల కావాలంటే మనం ప్రభుని స్తుతించాలి, ప్రభుకి ప్రార్థించాలి, ప్రభుతో సమయం గడపాలి, ప్రభువుకు సమయం ఇవ్వాలి, మన సమయాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి పిల్లరా. ఆ విధంగా మనం ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా మన పరిస్థితుల్లో మార్చి చక్కదిద్ది బలపరచడం తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, కృపగల దేవా మీకు వందనాలు. నైనా ఎందరైతే బలహీనకున్న బలపరచండి, ఎందరైతే ప్రార్థనస్తుడు గారు ప్రార్థనస్తులు లోపల ఇచ్చండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపుదలను పెంచమని, కుటుంబాల నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యాల, ఆశీర్వాదాల, ఐక్యతను, ప్రేమను గ్రహించమని. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో రకరకాల రోగాలతో, బలహీనతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.